హెచ్‌పివి అనంగానే మీకు గుర్తొచ్చేది, మనకు గుర్తొచ్చేది, అందరికీ గుర్తొచ్చేది ఏంది అంటే 9-14 అమ్మాయిలకియ్యాలి, 9-14 అమ్మాయిలకియ్యాలని చెప్పేసి పబ్లిసిటీ చేసేశారు. అవును. బట్ ఇక్కడ అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కూడా చాలా ఇంపార్టెంట్ హెచ్‌పివి వ్యాక్సిన్. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఓన్లీ అమ్మాయిల గురించే మాట్లాడతారు. ఈవెన్ నేను కూడా వినలేదు సార్ ఎప్పుడు. ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ కాబట్టి, ఆ ఇన్సిడెన్స్ ఎక్కువుంది కాబట్టి మీరు హెచ్‌పివి వ్యాక్సిన్ ఏయించుకోవాలి అమ్మాయిలైతే. ఇప్పుడు 9-14 గాని, లేకపోతే ఒక 15 ఇయర్స్ వరకు ఎందుకు పెట్టారు అంటే, యూజువల్‌గా ఇండియాలో అయితే గనక ఫస్ట్ ఇంటర్ కోర్స్ అంటాం కదా! అంటే ఈ వ్యాక్సిన్ ఏదైనా గానీ సెక్షువల్ ఇంటర్ కోర్స్‌కి ముందు ఏయించుకోవాలి. అది మనకు మెయిన్‌గా. ఒకసారి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఏయించుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హెచ్‌పివి వ్యాక్సిన్ ఏసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ రాదు. ఆల్రెడీ వైరస్ సోకింది కాబట్టి దానికేం ట్రీట్మెంట్ కాదు. ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి? అంటే మనము వ్యాధి సోకక ముందే మనం తీసుకుంటే దానిలో నాన్ విరులెంట్ వైరస్‌లు అంటారు. అంటే దానివల్ల ఒక వ్యాక్సిన్ ఏయించుకున్నాం అనుకో, దానివల్ల మనకు డిసీజ్ రాదు. ప్రివెంట్ చేస్తుంది. వీక్ వైరస్‌లు ఉన్నాయనుకో, బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటది. ఫ్యూచర్‌లో మీకు ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా బాడీలోకి వచ్చిందనుకో, మనకు ఆల్రెడీ పోలీస్ కణాలు ఉంటాయి కాబట్టి అవి చంపేస్తాయి. ఓకే. అది వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత అన్నట్టు. సో, మనం ఏం చేయాలి? బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీకి ముందు ఏయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పారన్నట్టు. సో, 9-14 అనేది ఒక స్టాండర్డ్ ఏజ్‌గా తీసుకుంటున్నాం. యూఎస్‌లో తీసుకుంటే గనక ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్సు 13-14 ఇయర్స్‌కే ఉంటది. సో, వాళ్ళు మోడర్నైజేషన్‌లో డెవలప్డ్ కంట్రీస్‌లో ఇబ్బంది ఉంటది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? 9కి కట్ ఆఫ్ చేసుకున్నారు. ఓకే. 9 ఇయర్స్‌కి. సో, ఫ్రీక్వెంట్‌గా చూసుకుంటే 9-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే.